గోవిందా గోవిందా. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. మనము 3 days కంప్లీట్ చేసుకున్నాము ఈ రోజుకైతే తిరుపతికి వచ్చి. సో కానీ సేవ అయితే 2 days, ఈరోజు సెకండ్ డే సేవ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. సో సేవ ఈరోజు సెకండ్ డే సేవకి ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, లక్కీ డిప్ ద్వారా మనకి శ్రీవారి టెంపుల్లో మెయిన్ టెంపుల్లో సేవ అనేది దొరికింది మనకి. మార్నింగ్ 3 o'clock అయితే వెళ్ళాము. సో నాకైతే వెండి వాకిల్లో
టికెట్ అయితే అలొకేట్ చేశారు. అక్కడ సేవ అనేది చేశాను. సో చాలా దగ్గరగా అంటే స్వామివారికి బంగారు వాకిలికి చాలా దగ్గరగా ఉన్నాము. అయితే ఇలా అంటే జనాలు వస్తూ ఉంటే వాళ్ళని ముందుకి జరిపియాలి. అలాగే నాకు స్వామివారి అనుగ్రహం కూడా చాలా కలిగింది. నేను దాదాపు ఒక 3-4 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాను. చాలా మంచిగా దర్శనం అయితే అయింది. నా లైఫ్లో ఇది మరపురాని రోజు అని చెప్పుకోవచ్చు. అంత మంచిగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది స్వామివారిని చాలా దగ్గర నుంచి చూసినందుకు. అలాగే మా కొలీగ్ గారు కూడా ఉన్నారు, వారి అనుభూతి కూడా మనకి చెప్తా అని చెప్పారు. గోవిందా. నా పేరు గొరిగ మల్లేష్ కుర్మ. తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా జాబ్ చేశాను. ప్రస్తుతం పర్సనల్గా చేసుకుంటున్నాను. నిఖిత మరియు రేణుక టీం లీడర్ ఆధ్వర్యంలో మా టీం లీడర్ రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 2 గంటలకు స్వామివారి గర్భాలయంలో బంగారు వాకిలి వెండి వాకిలి మధ్యలో మాకు డ్యూటీ వేయడం జరిగింది. చాలా చక్కగా కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాకు ఈ అవకాశం దొరికినందుకు మా పూర్వీకులు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ దొరకదు. లక్కీ ట్రిప్లో మా టీం లీడర్ ఇద్దరు అదృష్టవంతులు కాబట్టి మా అందరికీ అవకాశం వచ్చినందుకు వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను స్వామివారికి. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు మా టీం వాళ్ళందరూ. ఎప్పుడూ లేని విధంగా 3 సార్లు దర్శనమైంది. రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం చాలాసేపు ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు బంగారు వాకిలి లోపల గర్భగుడి మధ్యలో చాలాసేపు నిల్చొని స్వామివారి దర్శనం చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం అని భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు. టోటల్గా అయితే మా టీంలో 21 మెంబర్స్ ఉన్నాము. లేడీస్ ఒక సపరేట్ టీం ఉంది, బాయ్స్ టీం అనేది రాజేష్ బాబు లీడ్ చేస్తున్నాడు. టోటల్ 6 మెంబర్స్. చాలా మంచిగా మాకైతే హ్యాపీగా ఉంది, ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ టీటీడీ వాళ్ళది కూడా చాలా మంచిగా అన్ని సౌకర్యంగా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. సెక్యూరిటీ కానీ అన్ని తిండి విషయంకి కానీ అన్ని భోజనాలు కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే అకామిడేషన్ కూడా నీట్నెస్ కూడా చాలా చక్కగా ఉంది. వాటర్ కూడా హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇక్కడ. అలాగే కోల్డ్ వాటర్ హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమన్నా మనకు తెలియకపోతే వాళ్ళని ఇక్కడ సేవా సిబ్బంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే మాత్రం చాలా గైడ్ చేస్తున్నారు మనకి. సో ఈరోజు 3rd డే నార్మల్గా మన డ్యూటీ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. 6 o'clock to 11 o'clock మన ఇక్కడ అదే లాకర్ సేవ చేయడానికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్గా 2 మెంబర్స్ రావాలనుకున్నారు, వాళ్ళు అంత పేమెంట్ చేశారు, టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. లాస్ట్ మూమెంట్లో మా మేనమామ అయిన సత్యనారాయణ గారు, అలాగే మా పిల్లనిచ్చిన మామ గారు లక్ష్మణ్ గారు ఇద్దరు మిస్ అయిపోయారు. సో వారికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలి అని మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా రావాలి అని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. ఫ్రెండ్స్, మనము సేవకి కనుక వెళ్తే మాత్రం మనకి సేవకి కనుక అవకాశం వస్తే మాత్రం కొన్ని రూల్స్ అనేది పాటించాలి. ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ మీరు తీసుకొని వెళ్ళండి. అలాగే మీకు ఇచ్చిన ఐడి కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే మొబైల్ ఫోన్స్ అయితే అసలుకి ఎలౌ చేయరు. ఏదైనా బ్యాగ్స్ కూడా క్యారీ చేస్తే అసలు ఎలౌ చేయరు. అది కంపల్సరీ లాకర్లో కానీ రూమ్లోనే పెట్టుకొని వెళ్ళాలి, అది మాత్రం మర్చిపోకూడదు. అలాగే నెయిల్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు, నెయిల్స్ కట్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి మనము వాళ్ళని ముందుకు వెళ్ళమని అడుగుతూ ఉంటే ఏదన్నా గీరకపోతుంది అనే కాన్సెప్ట్ ద్వారా నెయిల్స్ ఉంచుకోకూడదు మనము. సో ఈ రూల్స్ అయితే మ్యాండేటరీగా పాటించండి. రోజు ఈవినింగ్ 5:30కి అయితే మనకి సేవా సదన్ నుంచి బస్సు ఉంటుంది, ఫ్రీ బస్సు బైక్ సైడ్లో కనిపిస్తుంది కదా. నిన్ననైతే మాకు మిస్ అయిపోయింది. సో ఈరోజు మిస్ కావద్దు అని ఎర్లీగా వచ్చాము. ఇక ఈ బస్సు ఎక్కేసి మేమైతే లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మేమైతే 7 days సేవకైతే వచ్చాము. 7 days మాకు 6 o'clock to 10:30 వరకు
ఈవినింగ్ లగేజ్ కౌంటర్ దగ్గరనైతే సేవ డ్యూటీ అయితే పడింది. సో అదైతే మ్యాండేటరీగా చేయాలి. ఇంకా ఎక్స్ట్రా సేవ ఏమన్నా చెయ్యాలి అంటే మనము ఇక్కడ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు అలొకేట్ చేస్తారు. ఇక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో వాతావరణం అయితే కొంచెం మబ్బులో పడింది. సో వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది. సేవా సదన్ నుంచి అయితే మాకు 25 minutes అయితే ఆల్మోస్ట్గా పడుతుంది రీచ్ కావడానికి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. తిరుపతిలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు వర్షం పడేటప్పుడు అయితే నేను తిరుపతిలో లేను, ఇదే ఫస్ట్ టైం ఉన్నాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మా గ్రూప్ వాళ్ళం అయితే 6 members, ఇంకా రిమైనింగ్ గ్రూప్ ఇండివిజువల్స్ కూడా వచ్చారు. టోటల్గా ఆల్మోస్ట్ 15 members డైలీ ఈవినింగ్ ఇక్కడ లగేజ్ కౌంటర్లో డ్యూటీ అయితే ఉంటుంది. ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్ మేము బస్ దిగే వరకు. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. ఇంకా టైం ఉందని ఇంకా టీ తాగుదామని ఆగాము. లగేజ్ కౌంటర్ ఆపోజిట్ ఇట్లా చిన్నగా స్టాల్స్ ఉంటాయి. సో ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఆగాము మేము. సో టీ తాగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోదామని. ఈ పాయింట్లోనే మేము సేవ అనేది చేస్తాం ఫ్రెండ్స్. సో రోజు ఈవినింగ్ ఇక్కడికే రావాలి. సో ఒక స్నాప్ తీసుకుందామని అనుకున్నాము అందరం కలిసి. సో ఒక స్నాప్ అయితే తీసుకుంటున్నాము, మెమొరీ లాగా ఉండాలి అని. ఈ లగేజ్ కౌంటర్లో మేమేం చేస్తాము అంటే కింది నుంచి భక్తులు నడక ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళ లగేజ్ అనేది కింద హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో హ్యాండ్ ఓవర్ చేశాక ఆ లగేజ్ ఒక ట్రక్లో పైకి వస్తుంది, ఇక్కడికే వస్తుంది. సో ఇక్కడ అవన్నీ లగేజెస్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక సెల్ఫ్లో అరేంజ్ చేస్తాము. ఇక ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత భక్తులు వచ్చాక వాళ్ళ లగేజ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో వాటికి వేసిన QR కోడ్ స్టిక్కర్స్ అలాగే ట్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మాకు ఇచ్చేస్తారు. వాటిని 50-50 బండిల్స్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక మాకైతే మధ్యలో కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. సో ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలాగ దేవునికి సంబంధించిన అన్ని స్టోరీస్ కానీ తిరుపతిలో ఏమేమి విశేషాలు ఉన్నాయో అవన్నీ ఇలా చెప్పుకుంటాము. ఇక సేవా డ్యూటీ కంప్లీట్ అయిపోయాక మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈరోజు కొంచెం త్వరగానే అయిపోయింది. ఈ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్లోనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ ఫ్రీ బస్ అయితే వస్తుంది. సో అక్కడ మేము బస్ ఎక్కి డైరెక్ట్ వెళ్ళిపోతాము. ఇక మేమైతే బస్ దిగాక భోజనశాలకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫుడ్ అనేది ఫ్రీగానే పెడతారు టీటీడీ వాళ్ళు. ఇలాంటివి 4 halls ఉంటాయి. ఎట్ ఏ టైం 1500 members అయితే భోజనం చేయొచ్చు. ఇక మేము కూడా ఇక్కడనే భోజనం అయితే చేస్తున్నాము. అలాగే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా పెడతారు ఇక్కడనే. డైలీ నైట్ 11 o'clock వరకు అయితే ఓపెనే ఉంటుంది. సో 11 o'clock వరకు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. మ్యాక్సిమం తిరుపతికి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడనే భోజనం చేస్తారు. ఇక మేము కూడా ఇక్కడ భోజనాలు అయితే వడ్డించాము భక్తులకి. ఇలాగా హాల్ అంతా ఖాళీ అయిపోయాక మళ్ళీ నీట్గా క్లీన్ చేశాక అరటాకులు వేస్తారు. అరటాకులు వేసాక వాటిలో పచ్చడ, పరమాన్నం అవన్నీ పెడతారు. పెట్టాక రైస్ కూడా పెడతారు. అలాగే సాంబార్, లాస్ట్కి అయితే మజ్జిగ కూడా పెడతాము. ఇలాగా ఒక 2 బంతులు అయితే సర్వ్ చేశాము మేము. చాలా బాగా అనిపించింది ఇలాగా సేవ చేస్తూ ఉంటే. ఇక నైట్ 11 o'clock వరకు ఇక్కడనే ఉన్నాము. టోటల్గా అంతా అన్ని పనులు కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము సేవా సదన్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అన్నప్రసాదం సెంటర్ని వెంగమాంబ అని కూడా పిలుస్తారు. చాలా బాగుంది. ఇక్కడ ఒక పెద్ద సీనరీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అట్రాక్ట్గా చేస్తుంది భక్తులను అయితే. కంపల్సరీ మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ భోజనం మర్చిపోకుండా చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ. వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని సేవా వ్లాగ్స్ అనేటివి ఇంకా ముందు వస్తూ ఉంటాయి. తప్పకుండా మర్చిపోకుండా చూడండి.